వెల్కమ్ టు భారత వనితా టీవీ. నేడు పల్నాడు జిల్లా కలెక్టరేట్లో మినీ జాబ్ మేళా. పల్నాడు జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ లోతేటి శివశంకర్ ఆదేశాల మేరకు నవోదయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని బిఆర్ అంబేద్కర్ స్పందన్ హాల్లో బుధవారం మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంజీవరావు తెలిపారు. ఈ మినీ జాబ్ డ్రైవ్ను నరసరావుపేట నియోజకవర్గ పరిసర ప్రాంత యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ జాబ్ మేళకు సుమారు 2 కంపెనీలు వస్తున్నాయన్నారు. పేటీఎం, ఇన్నోసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలు హాజరవుతున్నాయని తెలిపారు. అభ్యర్థుల విద్యా అర్హతను బట్టి సుమారు 10,000 నుంచి 25,000 రూపాయల వరకు ఉండవచ్చని తెలిపారు. ఈ జాబ్ మేళకు ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ చదువుకొని 18 నుండి 35 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ యువతి యువకులు హాజరు కావచ్చన్నారు. బయోడేటాతో పాటు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ జిరాక్స్, ఆధార్ నకలు, పాస్పోర్ట్ ఫోటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని సంజీవరావు కోరారు. పూర్తి వివరాలకు ఏ రమ్య 8328544388, ఎం వీరాంజనేయులు 9160200652 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు. వాసవి అమ్మవారికి ఆత్మార్పణ పూజ. పిడుగురాళ్ల పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వాసవి అమ్మవారికి ఆత్మార్పణ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఆలయంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం కార్యక్రమంలో భక్తులు నడిచారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణంలోని భక్తులతో పాటు పరిసర ప్రాంతంలోని భక్తులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రసాదాలను పంపిణీ చేశారు. స్నానానంతరం శుభాజనం సమర్పయామి. వస్త్రం పెట్టి నమస్కారం చేసుకోండి. లేని పక్షంలో అక్షంతల పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణపతయే నమః. గౌరీదేవతాయ నమః. అగరబత్తి వెలిగించండి. ఓం అక్షంతలు అవన్నీ పట్టుకొని ఉంచుకోండి. అట్లా చెప్పండి. అస్మారం ధైర్య వీర్య విజయ అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఫలజ్జని వాసరు కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ అత్యంత పుష్పాలు ఆ యొక్క పడవ దగ్గర కొన్నేమో గౌరవ దగ్గర కొన్నేమో గణపతి దగ్గర ఈ 3 చోట్ల పెట్టి ఆ యొక్క ఆ కలశం దగ్గర ఇక అంటే మధ్యలో అట్లా ఎక్కడ తమలపాకు అన్ని వేసుకొని ఆ కలశం తాగాలి. మీరందరూ కూడా తమలపాకు
ఆ స్నాపన అనేటటువంటి ఆ యొక్క మంచి తీర్థాన్ని మనం చల్లుకుంటాం. అంటే ఈ దేవాలయం కానీ ఇవి కూడా చక్కగా శుద్ధి అవుతాయి అన్నమాట. అంటే శుభ్రంగా ఉంటాయి. ఎటువంటి సరస్వతి కృష్ణవేణ్యాచరౌడమే ఎదురుగా ప్లీజ్ జరగండి.
ఏంటి దగ్గుతున్నావు? నాకేమైంది నాన్నా, నేను బాగున్నాను. నీ కాలేజ్, హాస్టలు, వాతావరణం అంతా బానే ఉందా? నో వరీస్, బట్ నేను చెప్తూనే ఉన్నాను వెళ్ళను వెళ్ళను అని. ఇప్పుడు చూడు, ఒక్కదాని అయిపోయావు. నీ గురించి ఎవరు కేర్ తీసుకుంటారు? నా గురించి ఏం బాధపడకు నాన్నా. నువ్వు అమ్మా, చెప్పు నాన్నా. మిస్ యూ అమ్మా. మిస్ యూ టూ నాన్నా. బాయ్. గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ ఇప్పుడు అందిస్తుంది ఆండ్రాయిడ్ యాప్ టెక్నాలజీ హోమ్ సర్వీస్. యాప్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మీ హెల్త్ చెక్ చేసుకోండి. బుక్ చేసుకో, నీ హెల్త్ చెక్ చేసుకో. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధిక సక్సెస్ రేట్ తో ఎన్నో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు సమర్థవంతంగా వైద్య సేవలందించి 4 కిలోల బేబీని కూడా సాధారణ కాన్పు చేసిన అనుభవజ్ఞులైన స్త్రీల ప్రసూతి మరియు సంతాన సాఫల్యత వైద్య నిపుణులు డాక్టర్ రాధి ప్రియా చెరుకూరి, ఎంబీబీఎస్, డీజీఓ, ఎఫ్ఎంఏఎస్, డిప్లొమా ఇన్ ఏఆర్టీ అండ్ ఆర్ఎం గారిచే నూతనంగా ప్రారంభించబడిన ప్రత్యేక స్త్రీల వైద్యశాల హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్. నెలసరి సమస్యలు, మెనోపాజ్, అండాశయ కణుతులు, గర్భాశయ క్యాన్సర్ కు వ్యాక్సిన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, నొప్పిలేని కాన్పు, పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, గర్భం నిలవకపోవడం, తరచూ గర్భస్రావం, పీసీఓడీ సమస్యలు, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, క్రయోథెరపీ, ఐయుఐ, హెచ్ఎస్జీ, సెమెన్ అనాలిసిస్ మొదలగు వైద్య సేవలు లభించును. పరిశుభ్రమైన ఇన్పేషెంట్ రూమ్స్, అత్యాధునిక హైడ్రాలిక్ లేబర్ టేబుల్, అధునాతన పరికరాలతో ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ మొదలగు సౌకర్యాలు కలవు. అన్ని రకాల స్త్రీల వైద్య సేవలకు సంప్రదించండి. హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, చెరుకూరి హాస్పిటల్ ప్రక్కన, నవోదయ నగర్, నర్సరావుపేట. ఫోన్స్ 08647356175 మరియు 9885148989. హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్. జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జరీ, క్రిటికల్ కేర్, ఈఎన్టీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ, గైనకాలజీ, పిడియాట్రిక్ సర్జరీ విభాగాలలో నిష్ణాతులైన వైద్య నిపుణులచే ఆధునిక వైద్యం అందరికీ అందుబాటులో అందిస్తున్న వైద్యశాల మదర్ తెరిసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత పల్నాడు బస్టాండ్, నరసరావుపేట, స్టేట్ బ్యాంక్ రోడ్, సత్తెనపల్లి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత ఆపరేషన్స్ చేయబడును. తహసీల్దార్ను మర్యాదపూర్వకంగా కలిసిన జెడ్పీటీసీ షఫీ. ఇటీవల బదిలీలో భాగంగా కారంపూడి మండలానికి తహసీల్దార్గా జనార్దన్ వచ్చారు. ఈ సందర్భంగా కారంపూడి తహసీల్దార్ కార్యాలయంలో జెడ్పీటీసీ షేక్ షఫీ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నూతన బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ని కలిసి పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. అనంతరం ఆయనతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కారంపూడి సర్పంచ్ ప్రమీలాబాయ్, తేజానాయక్, ఆరిఫ్, పాతూరి రామిరెడ్డి, వేముల లింగయ్య, సూర్య సుబ్రహ్మణ్యం, షాజహాన్, బాలకృష్ణ, శ్రీను, శేషయ్య, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ముంగిట్లో ప్రజారంజక పాలన, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. కంచకచర్ల మండలంలోని పెండ్యాల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 98% అమలు చేసి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాల అమలుతో ప్రజల ముంగిట్లోనే ప్రజారంజక పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేసి దేశంలోనే చరిత్ర సృష్టించిన వైఎస్ జగన్ దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. జాతీయ స్థాయి సంస్థలు ఇటీవల నిర్వహించిన సర్వేల్లో వైఎస్ఆర్సీపీ మరోసారి విజయకేతనం ఎగరవేయనున్నదని తెలియజేసిందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ సుపరిపాలనకు ప్రజలు మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ వై రవిశంకర్ రెడ్డిని మాచవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ అమీనుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా మాచవరం ఎస్ఐగా అమీనుద్దీన్ రావడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలని, నాటుసారా అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకొని నాటుసారా నిర్మూలించాలని, సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలని, ప్రజల రక్షణ భద్రత కొరకు కృషి చేయాలని, విజిబుల్ పోలీసింగ్ను పెంచాలని ఎస్పీ సూచించారు. ధూళిపాళ్ల మాజీ సర్పంచ్ చిలకా సత్యం మృతికి నివాళి. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ధూళిపాళ్ల గ్రామ మాజీ సర్పంచ్
చిల్లకా సత్యం మృతికి సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొర్రా వెంకటప్పారావు నివాళులర్పించారు. ఆయన అంతిమ యాత్రలో బొర్రా వెంకటప్పారావు పాల్గొన్నారు. ఆయన సర్పంచ్గా గ్రామంలో ఎంతో అభివృద్ధి చేశారని, ఆయన మృతి గ్రామస్తులకు తీరని లోటని అప్పారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరివెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన షర్మిల. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు షర్మిల శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగించి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు రాజకీయ అంశాలపై చర్చకు వచ్చినట్లు సమాచారం.